ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటనగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేశాము. ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు మేమేమన్నా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు, మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు. మరి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా? మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జియో ఏమన్నా ఉన్నదా? మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీ జీతం పే చేస్తుందని. మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు? పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు. నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సబబు? ఇది విత్ ప్రూఫ్ ఉన్నది. సీరియల్ నెంబరు ప్రసాద్. దీనికి ఏందో మరి మీరు సమాధానం చెప్పాలి. మంత్లీ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు వెళ్ళి అక్కడ ఐరీస్ వేసి శాలరీ డ్రా చేస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము చాలా నీట్గా ఇది చేస్తున్నాము, రాజకీయం చేస్తున్నాము, మేము అవినీతికి పాల్పడము, మా డబ్బులే పెడుతున్నాము అంటున్నారు. మరి మీ డబ్బులే పెట్టినప్పుడు, మీ దగ్గర అంత డబ్బు ధనం ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి? మీరు నంద్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఎందుకు ఇవన్నీ? మీకేమైనా ఎందుకు మీరు మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మున్సిపాలిటీ ఎందుకు పే చేయాలి? దీన్ని ఎవరు? అందరికీ తెలుసు. మీ వార్డు మెంబర్స్ 38 మంది ఉంటే 38 మందికి ఈ విషయం తెలుసు, కానీ ఎవరు గలం ఇప్పి బయటికి వస్తలేరు. ఏమంటే మీరు అందరినీ భయపడిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు గలం ఇప్పి ఏదన్నా అంటే మేము అది చేస్తాము, మిమ్మల్ని బయటికి దొబ్బుతాము, మీకు ఉండేవన్నీ కట్ చేస్తామని భయపడించబట్టిరి. అదేవిధంగా 8వ వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్కి శాలరీ ఇస్తున్నారని మన 2 రోజుల క్రితమే మీ మీడియా మిత్రులే ఒకరు రాసినారు. మరి అది నిజం కాదా? నిజం కాదంటే చూపియండి మరి వచ్చి. మేము కూడా యాక్ట్ ప్రకారం ఈరోజు అప్లై చేస్తున్నాము. ప్లస్ మున్సిపాలిటీ దగ్గర పోయి మున్సిపల్ కమిషనర్ గారికి దాన్ని సబ్మిట్ చేసి అడగదలిచినాము. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎదురుగా పెద్ద భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. దాని గురించి సమాధానం చెప్పేదాకా ఇచ్చే సమస్య ఉండదు. నంద్యాల ప్రాంత ప్రజలు కట్టే పన్నులతో మీరు ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. ఏమి మీ అహంకారం? ఆల్మోస్ట్ 2004 నుంచి ఈ రోజు వరకు మున్సిపాలిటీని మీ సొంతింటి లెక్క వాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతున్నాయి?